హరి ఓం. ప్రియాత్మస్వరూపులారా, ఇది మాతా అనంతానంద అమ్మఒడి కుటీరం, కర్నూలు జిల్లా. శ్రీమద్ భగవద్గీత నుండి వ్యక్తిత్వ నిర్మాణ పరంగా ఒక్కో శ్లోకాన్ని మనం విశ్లేషించుకుంటూ వస్తున్నాం. ఆ వరుస దృశ్య మాలికలో ఇప్పుడు 27వ శ్లోకపు ప్రథమాధ్యాయం అర్జున విషాద యోగంలో 27వ శ్లోకపు ద్వితీయ అర్థాన్ని, 28వ శ్లోక సంపూర్ణాన్ని ఇప్పుడు విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. తాన్ సమీక్ష్య కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యూష్టం సముపస్థితం. ఇంతకుముందు కూడా అర్జునుడు అర్ధభాగం నుండే తన భాష ప్రారంభించాడు. ఇప్పుడు కూడా అలాగే వస్తుంది. తాన్ సమీక్షస కౌంతేయః, ఆ రెండు సైన్యాల మధ్య రథాన్ని నిలిపితే ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత దాన్ని సమీక్షించుకుని, చూడగానే అనేలేదు, దాన్ని సమీక్షించుకున్నాడు. సమీక్షించుకుని ఆ కౌంతేయుడు సర్వాన్ బంధువున్ అవస్థితాన్, అలా నిలబడి ఉన్నటువంటి వాళ్ళందరినీ చూసి కృపయా పరయావిష్టో, కృపతో ప్రేమతో నిండిపోయింది ఆయన హృదయం. విషీదన్నిదమబ్రవీత్, అబ్రవీత్ ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఎలా విషాదం నిండిపోయింది ఆయన హృదయంలో. వీళ్ళందరినీ చంపేయాలా, వీళ్ళందరితో కొట్టుకోవాలనా, వీళ్ళందరినీ కొట్టాలి, వీళ్ళ చేత కొట్టించుకోవాలినా, ఇదంతా ఎందుకోసం? ఈ భోగాల కోసమా? ఆ సంపద, రాజ్యము, రాజ్య సుఖాలు కూడా గుర్తు రాలేదు ఆయనకు. వాళ్ళతో పంచుకున్న గత జీవితము, ఆ మైత్రి, ఆ ప్రేమ గుర్తుకొచ్చి కృప కలిగింది, ప్రేమ కలిగింది, జాలి, దయ కలిగాయి. ఎందుకంటే కష్టం తెలిసిన వాడే ఆ విధంగా భావన చేయగలడు. అది శ్రీరామచంద్రుడైనా, హరిశ్చంద్రుడైనా, పంచపాండవులైనా. అడవిలో జీవితాన్ని గడిపారు, ప్రకృతిలో మమేకమై గడిపారు, నగరాలకి దూరంగా గడిపారు, పల్లె జనాలతో దగ్గరగా గడిపారు. అప్పుడు జీవితపు నిజమైన విలువల దగ్గరికి వెళ్తారు. ఆ స్థితి ఇప్పుడు అర్జునుడిది కూడా. ఎందుకంటే ఒకానొక దశలో బిచ్చమెత్తాడు. తదుపరి స్వయంవరంలో ద్రౌపదీదేవిని ఏకచక్రపురంలో బిచ్చమెత్తింది, జోలెకట్టి బిచ్చమెత్తి. అంతగా కష్టపు లోతుల్ని చూశారు. అదే పంచపాండవులు ఇంద్రప్రస్థంలో రాజసూయ యాగం నిర్వహించారు. ఆ యాగం నిర్వహించిన రాజు సజీవుడై ఉండగా మరెవ్వరూ ఆ యాగాన్ని నిర్వహించకూడదు